ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ అనుష గారు ఉన్నారు. నమస్కారం అనుష గారు. నమస్తే. అంటే సిక్స్త్ సెన్స్ అని అంటుంటే మనం చాలాసార్లు విన్నాం. అసలు సిక్స్త్ సెన్స్ అనేది ఉందంటారా? ఉంటే దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలంటారు? ఓకే, సిక్స్త్ సెన్స్ ఉంది నిజంగానే. సిక్స్త్ సెన్స్ ద్వారా మన లైఫ్ని ఇంకా బెటర్గా మనం తీసుకెళ్ళవచ్చు. దానికి ఎలా అంటే మన థాట్స్లో నుంచే వస్తాయి కొన్ని పవర్ఫుల్ వర్డ్స్. సిక్స్త్ సెన్స్ ఆ వేలో ఉంటుంది అన్నట్టు. మీరే జనరల్గా ఆలోచించండి. జస్ట్ ఒక ఆలోచన, మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు. అప్పుడు మీకు అక్కడికి వెళ్ళాలంటే భయం అనే ఫీలింగ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఏవైనా కానీ రకరకాల అయిన థాట్స్ వస్తాయి కదా. కానీ ఒక్కొక్కసారి అదే సందర్భంలో మీరు అలా వెళ్ళినప్పుడే మీకు సడన్గా అంటే మీరు అనుకున్నది జరుగుతుంది. అక్కడ మీరు అనుకున్నది జరుగుతుంది. 4-5 థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్స్ నథింగ్ బట్ సెన్స్. మన ఒక సెన్స్ ఆర్గాన్. ఏంటి అది అంటే మన సబ్ కాన్షియస్ మైండే అనుకోండి. ఇలా మన సెన్స్ అక్కడ నుంచి ఎవాక్ట్ అయ్యి నీకు ఒక ఆన్సర్ ఇస్తుంది, ఒక మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయి చూడండి, నెగిటివ్ ఇన్సిడెంట్స్. పలానా అమ్మాయిని ఇలా సో అండ్ సో రేప్ చేశారు, ఇలాంటి మనకి రెగ్యులర్గా ఎక్కడో ఒకసారి వింటూ ఉంటాం కదా. కానీ ఆ నెగిటివ్ పర్సెప్షన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న ఒక నెగిటివ్ థింగ్స్ని ఐడెంటిఫై చేస్తుంది ఆ అమ్మాయి. ఎవరైనా కానీ ఏదో నాకు కీడు శంకించబోతుంది, ఇప్పుడు నేను ఏదో నన్ను ఏదో సంథింగ్ నెగిటివ్ జరగబోతుంది అని మనకి ఒక మెసేజ్ మనకు తెలుస్తుంది. అది ఏదో చెప్పనక్కర్లేదు ఎవరు, నిన్ను ఇలా హామ్ చేస్తాము, నిన్ను ఇలా చేస్తామని. అది మనలో అవేక్ అవుతుంది అన్నట్టు, ఆ థాట్ వచ్చేస్తుంది అన్నట్టు. అది ఇట్ ఈస్ నథింగ్ బట్ అట్లా థాట్ రావడం అంటే యువర్ మైండ్, యువర్ సిక్స్త్ సెన్స్ అనే ఒక థింగ్ నీకు ఒక మెసేజ్ ఇస్తుంది. దాన్ని నువ్వు పాజిటివ్గా యూజ్ చేసుకుంటే లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నెగిటివ్గా ఉంటుంది. అంతే కదా. అలా వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోతే ఎలా ఉంటుంది? సో అండ్ సో నేను ప్లేస్లో ఉన్నాను, ఇబ్బంది పడుతున్నాను, నేను సో అండ్ సో ప్లేస్లో ఉన్నాను అని చెప్పి అందరికి మెసేజెస్ పెట్టేస్తాం. పోయేదేముంది, ఫార్వర్డ్ చేస్తే మహా అయిన తర్వాత నేను ఇలా అనుకున్నాను, బట్ ఐఎమ్ హ్యాపీ, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను కంఫర్టబుల్గానే ఉన్నాను అనిపించింది. ఆటో వల్ల అయినా కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రాంగ్ రూట్లో తీసుకెళ్ళి ఉండొచ్చు. కొంతమంది చోరీలు చేసే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ పీపుల్. మనం ఈ సొసైటీలో మంచిగా ఉండాలని ఏం లేదు కదా. డిఫరెంట్ పీపుల్ తోటి మనం డీల్ చేస్తున్నప్పుడు మనకి నెగిటివ్ సెన్సెస్ చెప్తూ ఉంటాయి అన్నట్టు. కొన్ని నెగిటివ్ ఔరాసే కానీ ఒక నెగిటివ్ పీపులే ఉంటారు. వాళ్ళ ద్వారా వచ్చేది మనల్ని సిక్స్త్ సెన్స్ అవాక్ చేస్తుంది అన్నట్టు. నీకు ఒక థాట్ ఇస్తుంది. ఆ మెసేజ్ని నీకు యూజ్ చేసుకోవడం నీకు రావాలి. అప్పుడే అది మనలో డెవలప్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అంతే కదా. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చింది, నాకు ఎందుకో ఇది కీడు శంకిస్తుంది, నేను ఇలా చెయ్యాలి అని అనిపిస్తుంది మనకి. అవును కదా. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో జరగబోతుంది అని, మన మైండ్కి ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది. అన్నీ నాకు తెలిసిపోతాయని నాకు అనిపిస్తాయి. నథింగ్ బట్ సిక్స్త్ సెన్స్. అంతే కదా. అన్ని తెలిసిపోతూ ఉంటాయి నాకు అని వేస్తూ ఉంటాం మనకు ఎవరు చెప్పకపోయినా. అవును, ఇట్స్ నథింగ్ బట్ సిక్స్త్ సెన్స్. మనకు ఒక మెసేజ్ ఇస్తుంది అన్నట్టు, ఇలా జరుగుతుంది అని. సో దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీరు అడిగారు. సో ఫస్ట్ దానికోసం మనం ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రతి చిన్నదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎలా ఉన్నదంటే నేటి ప్రపంచం, చేతిలో మొబైల్ ఉంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంతే కదా. అందులో లీనమైపోయి ఆ స్టోరీలో ఉండిపోయి చూసుకోవడం, నవ్వుకోవడం, ఫన్ అయిపోతూ ఉంది. ఈ లోపు నీ బ్యాగ్ ఎవడని కొట్టేసినా నీకు తెలియదు. ఈ లోపు నీకు ఏదైనా హాని చేసే వాళ్ళు ఉన్నారో నీ పక్కన, నీ చైన్ స్నాచ్ అవుతుందా, ఏది కూడా మనం చూసుకోము. ఎందుకు అంటే బికాజ్ మనం అవేకింగ్గా లేము, మన సెల్ఫ్ తోటి ఉన్నాము. దేహం ఉంది కానీ ఎక్కడో ట్రావెల్ చేస్తుంది మనసు. ఈ మనసుని మరి దేహాన్ని ఒక చోటుకు తీసుకురావాలంటే సిక్స్త్ సెన్స్లో నుంచి వచ్చే కాన్షియస్నెస్, అంటే కాన్షియస్ థాట్. ఇక్కడ ఉండు, నువ్వు వెళ్ళిపోక ఎక్కడికో, నువ్వు ఇక్కడే ఉండు అని నీకు చెప్తూ ఉంటుంది, మెసేజెస్ ఇస్తూ ఉంటుంది. అదే యూనివర్సల్ మెసేజెస్ అనుకోవాలి. అవి మన సిక్స్త్ సెన్స్ లేకపోతే మనం ఐడెంటిఫై చెయ్యము. సో అండ్ సో ప్లేస్లో మనం వెళ్ళాలి అనుకుంటాము, ఏదైనా బిజినెస్ ప్లాన్స్ గురించి అయినా కానీ, ఏదైనా వేరే ఊరు వెళ్ళాలి. ఆ వేరే ఊరిలో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాము. డిఫరెంట్గా ఒక్కొక్క పీపుల్ ఒక్కొక్క అడ్రస్ చెప్తుంటారు, ఇంకోలా చెప్తుంటారు. అంటే డిఫరెంట్ మెసేజెస్ని మనం గ్యాదర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ చేసుకుంటాం అన్నట్టు. ఈ ఇన్ఫర్మేషన్ అన్నిటిని కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఒక సీక్వెన్స్లో పెట్టేది నీ సిక్స్త్ సెన్స్. ఓకే. సో మనం దాన్ని అబ్జర్వేషన్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. సైలెన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా బాగా ఇంప్రూవ్ అవుతుంది.
సైలెన్స్లో ఉంటేనే మన ఇన్నర్ వాయిస్ బయటకు వస్తుంది. మనం మాట్లాడుతూ అందరితో టైంపాస్ చేస్తూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు అలా ఉంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు. అసలు నువ్వు ఆ మెసేజ్ని ఎప్పుడు తీసుకుంటున్నావు? తీసుకోవట్లేదు కదా. సో అలా మన లోపల ఉన్న మెసేజ్ని మనం తీసుకోవాలంటే మనం సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సెల్ఫ్లోకి ట్రావెల్ చేయడము. అంటే ఏం చేయాలి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను లైఫ్లో ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, దానికి వెళ్ళడానికి నేను ఏం చేస్తున్నాను, అసలు నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నానా లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నానా, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, దానికి రీజన్ ఏంటి. ఎప్పుడూ కంప్లైనింగే. ఎవరైనా ఏం చేయకపోయినా వాళ్ళ వల్ల కాలేదు, వీళ్ళ వల్ల కాలేదు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయలేదు. బట్ నువ్వు నీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని అవేక్ చేసుకొని కమాండ్ తీసుకొని లైఫ్ మీద, అప్పుడే కదా కమాండ్ నీ లైఫ్ మీద నువ్వు తీసుకున్నప్పుడే నిన్ను వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. నీకు ఎవరు సపోర్ట్ చేయకపోతే నీకు నువ్వు ఉన్నావు కదా. లైఫ్ని ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేయి. మనం ఎప్పుడైతే అంటే వచ్చే హర్డిల్స్ అయినా కానీ ఏమైనా కానీ మనకు చుట్టూ పొంచి ఉంటాయి ఏవో ఒకటి, నష్టాలే కానీ లాభాలే కానీ. నువ్వు ఎలా వెళ్తున్నావు? మీరు చేప తింటారా? తింటాను. మీరే చూడండి, ఫిష్ అన్నారు కాబట్టి మీకు పులస చేప గురించి ఐడియా ఉందా? ఐడియా ఉంది, తిన్నాను ఐడియా. సో దానికి ఎంత వాల్యూ ఉంటుంది మీకు చెప్పండి. మీకు చాలా వాల్యూ ఉంటుంది. చాలా వాల్యూ ఉంటుంది కదా. అది ఎంత కాస్ట్ ఉంటుంది? 3,000. నాకు తెలిసినప్పుడు, ఇది కూడా ఎప్పుడు 5 years బ్యాక్ నాకు తెలుస్తుంది 3,000 ఉంటుందని. మా ఊరు అటు వెళ్ళినప్పుడు చెప్పారు, ఒకసారి తీసుకొచ్చారు ఎవరు. సో ఇప్పుడు చూడండి, అంటే అది విలస అంట. అసలు విలస పులసగా అవ్వడానికి ఎదురీదుతుంది. ఓకే, దానికి అంత వాల్యూ ఎందుకు వచ్చింది? బికాజ్ అది ఎదురీదింది. నార్మల్ అది 150కి దొరుకుతుంది, మరి పులస ఇంత దొరుకుతుంది అంటే అది ట్రావెల్ చేయడం నేర్చుకుంది, ఎదురు ఈదడం నేర్చుకుంది. ఎప్పుడైతే ఎదురీది పోరాడుతామో అప్పుడే మనకంటూ కొంచెం విలువ ఉంటుంది. అంతే కదా. నీ లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఎవరో వచ్చి నీకు లైఫ్ని ఎందుకు వాల్యూ యాడ్ చేస్తారు? అంతేనా కదా. సో దట్ ఈస్ ద థింగ్. మన 6th సెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నప్పుడే మనకి ఏవైనా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రైట్ డెసిషన్ తీసుకుంటాము. ఈ రైట్ డెసిషన్ మనకి ఒక గుడ్ రిజల్ట్ని ఇస్తుంది. అంతే కదా. గుడ్ డెసిషనే గుడ్ రిజల్ట్ ఇస్తుంది, బ్యాడ్ డెసిషన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మళ్ళీ నువ్వు ఒక గుడ్ డెసిషన్ తీసుకో, అది మళ్ళీ ఇంకొక డెసిషన్ ఇస్తుంది, బెస్ట్ డెసిషన్. అంటే ప్రతిదీ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ నీ లైఫ్లో మిస్టేక్స్ని అబ్జర్వ్ చేయకుండా నాకు తలరాత బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నేను పుట్టడమే నష్టజాతకం నాది, ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు. ఫేట్ని బ్లేమ్ చేసే వాళ్ళు బొచ్చడి మంది ఉంటారు. క్రియేట్ యువర్ ఓన్ ఫేట్. నీ తలరాతను నువ్వే చెక్కుకో. ఎవరో మన కోసం ఏం లేదు. ఒక విగ్రహాన్ని మనల్ని ఒక రూపంలో పంపించారు అంతే. యూనివర్స్ మనకి పంపించింది. ఇంత అమూల్యమైన సంపదే ఉంది మన యూనివర్స్లో. మంచిగా పీపుల్ ఉన్నారు, మంచిగా నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది నువ్వు ఎత్తుకోవాలి. ఇట్స్ బికాజ్ అది నువ్వు సర్చ్ చేసుకోవాలి. ఆ సర్చ్ లేదు. నువ్వు నీ ఇన్నర్ సెల్ఫ్నే సర్చ్ చేసుకోవట్లేదు. ఇన్నర్ సెర్చ్లో నీవేంటో తెలుసుకోలేనప్పుడు నువ్వు బయట ఉన్న అవకాశాలను ఎప్పుడు ఎదుర్కొంటావు, ఎప్పుడు సాధించుకోగలుగుతావు? ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ ఈ రోజు నుంచి ఐడెంటిఫై చేయండి. మిమ్మల్ని మీ అబ్జర్వేషన్ పెంచుకొని చుట్టూ ఉన్న పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పీపుల్ యొక్క నాన్ వర్బల్ క్లూస్ని సింక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎక్కడో ఒకసారి మెసేజెస్ వస్తూ ఉంటాయి. నువ్వు ఒక రూట్లో వెళ్తూ ఉంటాము, టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు చక్కగా అక్కడ రాసి ఉంటాయి మనకి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో. అది నువ్వు అబ్జర్వే చేయకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. మన కాన్షియస్నెస్ పోగొట్టుకుంటాం మనము. మన 6th సెన్స్ చెప్తుంది ఈ ప్లేస్లో ఆగు అని, ఆగకపోతే అక్కడికే వెళ్ళిపోతాం కదా. దాన్ని నువ్వు కోల్పోయావు కాబట్టి నువ్వు ఆ మెసేజ్ని తీసుకోవట్లేదు. అది మనతో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎప్పుడు ఎవెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మన సెల్ఫ్ని ప్రెజెంట్లో ఉంచుకోవాలి. ఈ మూమెంట్లో మనం ఏం చేయాలి అనే దాని మీద ఉంచుకోవాలి. ఎగ్జామ్స్ ఉంటాయి, పిల్లలకి టెన్షన్స్ ఉంటాయి, వర్క్ ప్రెజర్స్ ఉంటాయి, వైఫ్ ఏవేవో నగలు అడుగుతుంది, ఏవేవో కోరికలు కోరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ నేను ఎప్పుడు నెరవేర్చాలా అని ఆలోచించి ఇన్ని టెన్షన్స్ని ఆలోచిస్తున్నప్పుడు నీ లోపల 6th సెన్స్ కూడా ఆ టెన్షన్స్లో కలిసిపోతుంది. అది ఇచ్చే పాజిటివ్ మెసేజ్ని నువ్వు తీసుకోలేవు అన్నట్టు. సో ఇలానే ఉంటుంది లైఫ్లో. 6th సెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం సైలెన్స్ ప్రాక్టీస్ చేసి అబ్జర్వ్ చేస్తూ, మనకి ఏదైనా కానీ ఏదో ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తుంది. ఈ పాజిటివ్ మెసేజ్ ఏంటి అనుకోవాలి. ఎప్పుడు నెగిటివిటీయే. నిన్ను తిట్టాడు, వీడిని తిట్టాడు. మరి తిట్టాడు అంటే నిన్ను బాగు చేయడం కోసం మాట అన్నాడేమో, అసలు నీ మిస్టేక్ ఏంటో అని ఆలోచించాలి కదా. అంతేనా కదా. సో ఈ విధంగా మనం ఉన్నప్పుడే మన 6th సెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మన లోపల ఉన్న స్కిల్స్ని, ఎబిలిటీస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం.
థ్యాంక్ యూ అనుష గారు. నాకు ఈ ఎపిసోడ్లో నచ్చిన వర్డ్ ఏదైనా ఉందంటే మన ఫేట్ని మనమే చెక్కుకోవాలి, ఎవరో చెక్కి మనకి ఇవ్వరు అని. సో ఆ వర్డ్లో ఎంత మీనింగ్ ఉందంటే నిజంగా పాజిటివ్గా ఆలోచించడం, సైలెన్స్గా ఉండి అసలు ఎక్కడ జరిగింది ఈ మిస్టేక్, అంటే నాకు ఎందుకు నెగిటివ్ అవుతుందని ఒకసారి మనం ఆలోచించుకుంటే నెక్స్ట్ పాజిటివ్ వైబ్స్ మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి మన లైఫ్కి. ఇది స్టూడెంట్స్కి నాకు తెలిసి చాలా మందికి యూజ్ అవుతుంది ఈ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.